హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక అఫీషియల్. ఇంకో ఫ్యూ డేస్‌లో రాఖీ పండుగ అయితే వచ్చేస్తుంది కదా! సో, మెయిన్‌గా రాఖీ పండగకి గుర్తొచ్చేది ఏంటి అంటే ఏవైనా స్పెషల్ స్వీట్స్. ఆ స్వీట్స్ కూడా మన చేత్తో చేసి మన బ్రదర్స్‌కి తినిపిస్తే చాలా బావుంటుంది కదా! స్వీట్ అనగానే ఎప్పుడూ చేసే గులాబ్ జామున్, పాయసము ఇలాంటివి కాకుండా ఒక్కసారి ఈ విధంగా బాదుషాలైతే ట్రై చేయండి. బాదుషా అనగానే బయట షాప్‌లోనే బావుంటుంది. ఇంట్లో బాగోదు అన్న అలిగేషన్స్ అన్నీ కూడా రాంగ్ అని ప్రూవ్ అయిపోతాయి. మీరు ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఈ టిప్స్ గనుక ఫాలో అయితే దీనికోసము 1 గ్లాస్ మైదా పిండి అయితే తీసుకోండి. అందులో కొంచెం బేకింగ్ పౌడరు, లేదు అంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ మెల్ట్ చేసిన గీనైతే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తానికి కూడా నెయ్యి అనేది బాగా అప్లై అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. మనం పిండిని దగ్గరికి చేసినప్పుడు ఈ విధంగా అయితే ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ అయితే ఇందులో సరిపోయినంత వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా! అలా కలుపుకుంటే సరిపోతుంది. కాకపోతే పిండిని మాత్రం మనం ఎక్కువ సేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అలా పైపైన మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనమైతే దీంట్లో కావాల్సిన పాకం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ పిండి చూస్తున్నారు కదా! ఈ విధంగా లేయర్స్ లాగా ఫార్మ్ అవ్వాలి. ఆ తర్వాత వీటినైతే ఇలా సెపరేట్ చేసుకుంటూ మళ్ళీ పిండి మీద పిండి పెట్టుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాదుషా లోపల ఇట్లా లేయర్స్ లాగా కనిపిస్తుంది. అండ్ పాకం కూడా చాలా ఈజీగా లోపలికి వరకు వెళ్తుంది. నెక్స్ట్ అయితే పాకం కోసము ఒక గిన్నె పెట్టేసుకొని మనము ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని అదే కప్పుతోటి 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తింటారు అంటే ఇంకొక హాఫ్ కప్ షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ పాకాన్ని మొత్తం కూడా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది గులాబ్ జామున్ పాకం కంటే కూడా కొంచెం థిక్‌గా వస్తే సరిపోతుంది. అంటే మనం ఇలా ముట్టుకొని చూసుకున్నప్పుడు పాకం అనేది స్టిక్కీగా ఉండాలి. నెక్స్ట్ అయితే పిండిలో నుంచి చిన్న పార్టీషన్ తీసుకొని ఫస్ట్ అయితే బాల్ లాగా చేసుకున్న తర్వాత దానికైతే మిడిల్‌లో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. మరీ పెద్ద సైజ్ కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ చేసుకుంటే కనుక బాదుషాలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. మనం ఫ్రై చేసినప్పుడు కూడా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. అండ్ ఎక్కడైనా ఈ విధంగా ఓపెన్ గ్యాప్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా కవర్ చేసుకుంటూ మొత్తం పిండితోటి ఎన్ని బాదుషాలైతే వస్తాయో అవన్నీ చేసుకోవచ్చు. నాకిక్కడ 1 కప్పు పిండితోటి దగ్గర దగ్గర ఒక 10-15 బాదుషాలైతే వచ్చాయి. పిండిని మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే లోపల ఉన్న లేయర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో, పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా అన్ని బాదుషాలైతే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఫ్రై చేయడం కోసం అయితే ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మనము ఇంట్లో డీప్ ఫ్రై లాంటివి చేస్తున్నప్పుడు పాన్ పెట్టుకోగానే ఆయిల్ అయితే యాడ్ చేయకూడదు. ఒక 5 సెకండ్స్ పాటు ఆ పాన్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. అప్పుడు మనకి ఏవైనా ఫ్రై ఐటెమ్స్ చక్కగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ అయితే ఆయిల్ అనేది కొంచెం హీట్ అయితే సరిపోతుంది. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలనైతే వేసేయాలి. ఈ బాదుషాలనైతే మనం ఇప్పుడే గరిటె పెట్టి మిక్స్ చేయడం లాంటివి చేయకూడదు. అలానే ఒక్క 10 మినిట్స్ పాటు వదిలేసామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈవెన్‌గా ఫ్రై అవుతాయి అండ్ లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి. ఈ బాదుషాలైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా నూనెలో పైకి తేలిపోతాయి. అప్పటి వరకు వీటినైతే అలానే ఉంచాలి. చూసారు కదా! ఈ విధంగా బాగా ఫ్రై అయిపోతాయి. వీటిని రెండో వైపు కూడా చక్కగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్లో ఫ్లేమ్ మీద మాత్రమే జరగాలి. బాదుషాలనేవి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. అండ్ మనకి ఆయిల్‌లో ఈ విధంగా బుడగలు రావడం ఆగిపోతుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది బాదుషాలనేవి ప్రిపేర్ అయిపోయినట్టు. సో, నెక్స్ట్ అయితే నూనె నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా నూనె నుంచి బయటకి తీయగానే మనమైతే పాకంలో వీటిని యాడ్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ పాకం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా! ఆ పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. లేదు అంటే ఒక్కసారి కొంచెం హీట్ చేసుకోవచ్చు.
సో, మనమైతే బాదుషాలని ఇలా నూనెలో నుంచి తీయగానే ఇందులో అయితే వేసేసి ఒక్క 2 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. వన్ సైడ్ మొత్తము పాకం బాగా పీల్చుకున్న తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని పాకం మొత్తం కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ పాటు అలానే వదిలేయాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి అండ్ మెజర్మెంట్స్‌కి పాకం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా పాకం కావాలి అంటే కూడా మనము దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఆయిల్‌లో తీసినప్పుడు కంటే కూడా ఈ పాకం అబ్జర్వ్ అయిన తర్వాత బాదుషా సైజ్ అనేది పెరుగుతుంది. చూసారు కదా! బాదుషా సైజ్ అయితే ఏ విధంగా ఇంక్రీజ్ అయిందో అండ్ మనం పెట్టుకున్న పాకం మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ బాదుషాలని మంచిగా సర్వ్ చేసుకోవడమే. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆ టెండర్‌నెస్ అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.